ఉండటం కోసం ఒక బంధం వేస్తాను. కడు మూసుకో మూసుకో మూసుకున్నావా? ఇప్పుడు కడితే చూడు వాచి బంధం. ఇది ఎక్కడిది? కొంటే వస్తుంది. కొన్నారా? అవును. ఏమండి మీకు మతే అనుభవిందా? ఏమా అప్పులు వడ్డీలతో రెట్టింపు అవుతుంటే ఎలా తీరుస్తావా అనే ఆలోచన లేకుండా ముచ్చట్లో సరదాగా తీర్చుకోవడానికి మీ మనసు ఎలా ఒప్పిందండి? మాటకు మాట అప్పు చెప్తున్నావా? మరి లేకపోతే ఏంటండి, కోడలకు బుద్ధి చెప్పి అత్త మడి మర్చిపోయిందంట. ఇలా అంటావు నాకు తెలుసు, కానీ ఖర్చు పెట్టడానికి కూడా కొన్ని సందర్భాలే ఉంటాయి. మళ్ళీ ఆనందం రాదుగా. కానీ నువ్వు బిఏ కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు గుర్తుగా వాచి తీసుకొచ్చాను. అదేంటి మళ్ళీ నువ్వే కడుకుంటా అంటే? రోజు నేనే కడుక్కున్నాను మాయా. ఎప్పటి నుంచి? తాతగారి ఇంటికి వెళ్ళావే అప్పటి నుంచి. వాళ్ళే కడుక్కోమన్నారా? వాళ్ళ పొలం కాదంటగా మనం, అందుకని నా కంచం గలాగా వేరేగా దొడ్లు వేసుకోమన్నారు. అన్నం కూడా అక్కడే పెట్టేవారా? అక్కడే తినేవాడిని, అక్కడే పడుకునేవాడిని. ఇంట్లో తింటే అంటేండుగా. ఈ సంగతి మీ అత్తయ్య తెలుసా? తెలుసు. నువ్వు గిన్నె కడుక్కోవడం మీ అత్తయ్య చూసిందా? చూసింది. ఇంకా ఏమేమి చేసేవాడు? అప్పుడప్పుడు ఇంట్లో గిన్నె కూడా నేనే కడిగేవాడిని. మరేమో తాతగారు కూడా నా చేత కాళ్ళు పట్టించుకునేవాడు. ఇంటికి మాయా ఎన్ని. ఏమండి, ఇవాళ మా ఆఫీస్లో ఒక తమాషా జరిగింది, మీకు తెలుసా? ఎక్కడేం జరుగుతుందో నాకేం తెలుసు. అయితే చెప్తా వినండి. మా ఆఫీస్లో పనిచేసే ప్యూను ఆఫీసు గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చూడాలి వాళ్ళు ఎలా కాపురం చేస్తారు. దివ్యంగా చేస్తారు. మీకెలా తెలుసు? అతను ప్యూను కదా, ఎప్పుడు ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరే పడి ఉంటాడు. కాళ్ళు బిస్కే దగ్గర నుంచి కంచాలు కడిగే వరకు అన్ని అతనే చూస్తాడు. అదేమిటండి, ఆఫీస్లో ప్యూను ఇంట్లో భర్తేగా? ఆ సంగతి అన్నాడు గుర్తుంటుంది. ఒకవేళ మధ్యలో గుర్తొచ్చినా ఆ అమ్మాయి తలకు వాళ్ళు ఎవరైనా వస్తే అంతస్తులు అడ్డం వస్తాయి. అబ్బా, నేను ఒకటి చెప్తుంటే మీరు ఒకటి చెప్తారు. అదేమిటండి, అప్పుడే మధ్యలోకి వచ్చేసారు. ఉండండి, ఉప్పు తెస్తాను. అదేమిటండి, పళ్ళు మీరు తీశారు? నేను గోపి ఒకే కులం వాళ్ళు. ఏమైందండి? ఇప్పుడు నేనేమన్నాను? నేనే అంటున్నాను, మా ఇద్దరిదే ఒకటే కులం అని. ఎత్తి కొడుస్తున్నారా? లేదు, గుర్తు చేస్తున్నాను. ఎందుకు అలా కొత్తగా మాట్లాడుతున్నారు? కొత్త దారిలో కాలు పెట్టాను కనుక. మీరు మారిపోతున్నారు. మారకు తప్పడం లేదు. ఇప్పుడు నేనేం తప్పు చేశానని? కొందరు తెలిసి తప్పు చేస్తారు, కొందరు తెలియక చేస్తారు, కొందరు తెలిసినా పర్వాలేదు అనుకుని చేస్తారు. తెలిసి తప్పు చేసేవాళ్ళు మొండివాడు, తెలియక చేసేవాళ్ళు క్షమించబడేవాడు, తెలిసినా పర్వాలేదు అనుకుని చేసేవాళ్ళు క్షమించరానివాడు. నువ్వు ఆ కోపకు చెందిందా? అంత కాని పని నేనేం చేశాను? గోపి కన్సన్ క్లాస్ గారు ఎవరు కడిగారు? వాడే కడుక్కున్నాడు. వాడే కడుక్కున్నాడా? వాడే కడుక్కున్నాడు. ఏమో చిన్న విషయం అబద్ధమాడు. చిన్న విషయం అని తెలుసు కూడా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? చిన్నవే పెద్దవవుతాయి, గుండెల్ని పగల కొడతాయి, మనుషుల్ని వేరు చేస్తాయి. ఆ రోజు రాకూడదనే ఈ రోజుతో గురించేస్తున్నాను. అరుణ, మీ అత్తయ్య వాళ్ళకి వెళ్ళిన రోజు నుంచి గోపిని అడుగు మీద పడేశాను. తిండికి కూడా కుక్కకు పడేసినట్టు బయట పడేశాను. ఒకవేళ రేపు వాళ్ళకి నేను వెళ్ళినా నాకైతే అంతేగా. మీకెలా చేస్తారండి? ఏ వాడికే చేస్తారా? ఏదో చిన్నవాడు. ఓహో, మీకు కులాల్లోనే చిన్న పెద్ద తారతమ్యాలు ఉన్నాయనుకున్నాను, వయసులో కూడా ఉన్నాయన్నమాట. మడి తడి లేకపోతే ఆవిడ గిట్టదు. ఆవిడ ఆశయాలు ఆవిడవి, నన్నేం చెమ్మంటారు? ఆవిడ చేదస్తం కోసం వాడిని హీనంగా చూసినా భరించావన్నమాట. నేనేం చేసేది? ఏ నీకు వెళ్ళలేదా? ఈ వాళ్ళకి ఆ ఇంట్లో సరైన స్థానం లేదని తెలిసిన తర్వాత ఎందుకున్నావు అక్కడ? పెద్ద దిక్కు కోసం సంవత్సరం పాటు ఒకదాని పిల్లతో కూడా ఎంత కష్టం మీకే తెలుసు. అంత కష్టంగా ఉంటే ఉత్తరం వాడలేకపోయా. ట్రైనింగ్ మానేసైనా వచ్చామని, లేదా వాళ్ళ అమెరికాని పంపించామని. అయినా తప్పు నీది కాదు. వాళ్ళమ్మ నన్ను నమ్మింది, నేను నిన్ను నమ్మాను, నువ్వు మరెవరు నమ్మాను. అందరి మధ్య వాడు పికారు కట్టబోయాడు. కన్న బిడ్డలా చూసుకుంటే ఏ చాకరీ చేసినా తప్పు లేదు, కానీ పాలేరులో చూసే వాళ్ళ కాళ్ళు పట్టాల్సిన క్రమం వాడికేం లేదు. అరుణ, రేపు మన బిడ్డను కూడా ఎవరి మీద వదిలి పెడితే వాళ్ళు ఇలాగే హీనంగా చూస్తే ఆ రోజున తెలిసి వస్తుంది ఈ రోజు నేను పడే బాధ్యత. అరుణ, అరుణ, మళ్ళీ గుండె నొప్పి ప్రారంభమైంది. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
ఉదయం వచ్చి మళ్ళీ ఇంజక్షన్ ఇస్తాను. నొప్పి ఎలా ఉంది? కొంచెం తగ్గినట్టుగానే ఉందండి. ఏమండి, నా మీద ఇంకా కోపం పోలేదా? నన్ను క్షమించమ్మా. ఆవేశపడి నీ మనసు బాధ పెట్టాను. లేదండి, కర్పూరం తెల్లగానే ఉంటుంది, చల్లగానే ఉంటుంది. అంటిస్తేనేగా సెగలు కక్కుతుంది. నా తప్పుండ బట్టేగా మీకు కోపం వచ్చింది. ఇంక ముందు మీ మనసు ఎప్పుడూ బాధ పెట్టడండి. ఈ మంట ఈ రోజుతోనే చల్లారిపోనివ్వండి. పిచ్చిదానా, చల్లటి సముద్రంలో కూడా భయంకరమైన మంటలు పుడతాయి. ఆ సముద్రంలో నీళ్లే ఆ మంటలను ఆర్పలేవు. అది ప్రకృతి సహజం. అలాగే ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, వాటంతటా అవి చల్లారిపోతూ ఉంటాయి. అరుణ, ఇటువంటి నువ్వేం పట్టించుకోకూడదు. పైగా డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? ఇంకా నువ్వు కొన్నాళ్ళ పాటు బాగా రెస్ట్ తీసుకోవాలని. నాకేం పర్వాలేదండి. అదిగో ఆ మొండితనం వద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఈ శ్రమంతా నీకు ఎందుకన్నా? మా అక్కను పిలిపిస్తాను. ఆవిడ వస్తే అన్ని పనులు తనే చూసుకుంటుంది. నీకే అభ్యంతరం లేదుగా? ఏమిటేమిటి, వండి పెట్టడానికి ఆవిడ వస్తున్నదా? బాగుంది. ఏదో చేసుకున్నందుకు అతగాడు మన సాంప్రదాయంలోకి వస్తాడనుకున్నాం గాని వాళ్ళంతా ఇంటికొచ్చి వాళ్ళ చేతి వంట నువ్వు తిని మడి తడి మర్చిపోయి. ఏం చేయమంటావు చెప్పత్తయ్యా? నువ్వు చేసి పెట్టాలంటే ఆయన వంటింట్లో రానివ్వు. నీ ఆచారాలు ఆయన నచ్చవు, ఆయన పద్ధతులు నీకు నచ్చవు. బాగుండవా? ఏ అమ్మా, ఒంట కొలాసుకుందా? అమ్మా అదే వాళ్ళ అత్తయ్య. ఆహా, పిల్లలు నీరసంగా ఉందని ఆ రాసి ఉత్తరం మొక్కేదో ముందే రాసి ఆడవ పడతా. రాసేవరా నీ మోకము? అందరూ ఉండి చివరికి పొయ్యిలో పొలము కెలకుండా పోయింది. ఈ ఇంట్లో పొయ్యి ఎక్కడా? చూపిస్తారా? ఇదిగో అమ్మా, నేను అన్నం వండుకోతా, నువ్వు పోడుకో. వెధవది ప్రాణం పోవటానికైనా ఒప్పుకుంటాను కానీ ఈ అనాచారాలు నేను భరించలేను తల్లి. వస్తాను. ఏంటే జుట్టు గొర్రె బొచ్చల్లే ఓలే, ఇంకా నువ్వు బళ్ళోకి వెళ్తలేదంట. ఎంతకి నేను ఎవరినా వచ్చి పిచ్చి మొండ, నేను నీకు అత్తినే. ఆడేవాడనుకుంటుందా? తప్పు, అట్ట పేరొట్టు పిలవకూడదు. అన్నికి బాయ్య అన్నికి నచ్చాడంటే బాగా నచ్చాడా? చాలా బాగా నచ్చాడు. అయితే పెళ్లి చేసుకుంటావంట. జ్యోతి రైట్, అమ్మ పిలుస్తుంది. అయ్య బాబు, పొయ్యి మీద పప్పు పెట్టి మర్చిపోయానా? మాడిపోయిందో ఏంటో. మా ఇద్దరు ఎన్నిసార్లు వేసినా చాలు సాగదు. అమ్మాయా, నువ్వు ఉప్పు ఎక్కువ తింటావా తక్కువ తింటావా? ఎక్కువ తింటావా? అయినా మతి మండ, ఆ అమ్మాయికి బస్తాకాయ రసం ఇటు మర్చిపోయాను. అబ్బా, ఏదో ముండ కత్తి పెట్టాను, ఏదో ముండ కత్తి పెట్టలు. అబ్బో, ఈ ఊరు బస్తాకాయల్లో బాగానే ఉంది రసం. మా ఊరు బస్తాకాయల్లో అసలు ఏమి ఉండదమ్మాయా. 4 చెక్కలకే గలాసు నిండిపోయింది. మా ఊరు చెక్కలైతే అసలు రాసలే రాదమ్మాయా. నువ్వు లేగే నిద్రపోతున్నావా అమ్మాయా? అమ్మాయా, ఇదిగో ఇద్దాం, పూల కోసం తెచ్చుకుంటాం, వేసుకోము.
నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. ఉడికింది ఎట్టుకుంటావా? వద్దొద్దు, ఆకలేదు. ఒంటో బాగోనప్పుడు అట్టగే ఉండదు. కాస్త ఎంగిలిపడు, సాయంత్రం తింటానులే. సరే నీ ఎట్ట. ఒంట్లో ఎలా ఉంది? పర్వాలేదు. అవును, భోంచలేదు ఎందుకని? ఆకలిగా లేదండి. అదేంటి అక్క, నాకు కూడా ఎక్కడికి తీసుకురావే. ఎందుకండి ఇప్పుడు? ఎందుకేంటి, పొద్దున భోంచేక సాయంత్రం ముంచిపోతే ఏమైపోతా నీరసం రాదు? అక్క వస్తున్నారా? పర్వాలేదు, ఇక్కడ పెట్టి మేము మరదలు. కమా ఆ నీళ్ళు లేవండి. కలుపు. ప్రాణం పోవటానికైనా ఒప్పుకుంటాను గాని ఈ అనాచారాలు నేను భరించలేను తల్లి. అదేంటి? ఏమండి, మీరేమనుకోవద్దండి. నాకెందుకో తినాలనిపించటం లేదు. తింటే వాంతే ఎట్టుగా ఉంది. సరే నీ ఇష్టం. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నా కోసం ఎదురు చూడకుండా వంట కాకుండా పొంచేసి రాత్రి కూడా నువ్వు పొంచేది. వస్తా. ఏమండి, ఏంటో ఏంటి ఒక పని చేసి